యేసుక్రీస్తు నామములో శుభములు మరియు అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చాను దేవుని బిడ్డలారా. అదేంటంటే పైనున్న వాటి యందు మీ మనసు ఉంచుడి అనే అంశం పైన కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను. పైన వాటి అంటే పైన పరలోకము నరకము రెండును మనం చూడగలము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తను ఆరోహణమై వెళ్ళిపోయినట్టు మనం చూసుకుంటున్నాం. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయములో చూసినట్టయితే 9వ వచనంలో చూసినట్టయితే తన ఆరోహణమై ఆకాశం పైకి వెళ్ళిపోవటం మనము చూడగలము. దేవుని బిడ్డలారా, మీరు చదువుకోండి వీలైతే. అయితే ఆ పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు ఆ పరలోకంలో మనము పైన వాటిని వెతకాలి. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క భయము భక్తి మనలో ఉండాలి. ఆ దేవుని యొక్క భయము భక్తి, దేవుని యందు విశ్వాసం కలిగి పైన వాటిని మనము వెతికే వారమై ఉండాలని. ఈ భూమి మీద వ్యర్థం సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. 1వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనంలో చూడగలం. దేవుని బిడ్డలారా, సూర్యుని కింద జరుగుతున్న సమస్తము వ్యర్థం అని మనం చదువుకోగలము. దేవుని బిడ్డలారా, అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి 50వ వచనం వరకు మనము చూడగలము. దేవుని బిడ్డలారా, అది ఏంటి అంటే ఒక పరలోక రాజ్యము ఒక వలతో పోలి ఉన్నది. ఆ వలలో అనేకమైన చేపలు విస్తారంగా పడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అవి మంచి చేపలు తీసుకుని బుట్టలో వేసి చెడ్డవని పారవేస్తారు. యువ సమాప్తి అప్పుడు కూడా మంచి వాళ్ళని పరలోకంలోనూ దుష్టులనందరినీ నరకంలో వేయబడుతూ ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని మనము వినగలము. అంటే మన పైన వాటిని వెతికితే మనము దేవునితో మంచివారమై ఉండి మనము దేవునితో పాలివారమై తన పరలోక రాజ్యంలో చేర్చబడే వాళ్ళు మనం కూడా ఉంటామని ఆ ప్రభువైన యేసుక్రీస్తు పైన వాటిని మీ మనసు ఉంచుడి అని ఆ పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని ఈ భూమి మీద పడిచిన పాటలన్నీ వ్యర్థము. అందుకే మనము పైన వాటిని మనము వెతికే వారిలో ముందుండాలని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించే కృపా భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించును గాక.